హలో అండి. ఇప్పుడు చాలా వరకు యంగ్ పేషెంట్స్ 25-30 ఇయర్స్ వాళ్ళు ఓపీకొస్తున్నారు. విత్ బీపీ ఎక్కువగా అవ్వటము, షుగర్ బార్డర్ లైన్‌లో కనిపించటము. అంటే ఎందుకు ఈ ఏజ్‌లో కూడా ఇలాంటివన్నీ వస్తున్నాయి? ఇట్స్ బికాజ్ మనం తినే ఫుడ్ బట్టే ఇవన్నీ అండి. బికాజ్ ఇప్పుడు చూస్తూనే ఉన్నాము బయటికెళ్తే చాలా వరకు జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నాం. లైక్ మంచూరియాస్, ఫ్రైడ్ రైస్ తినటము, కేఎఫ్‌సీ చికెన్స్ అని చెప్పి ఫ్రైడ్ చికెన్స్, బర్గర్స్ తీసుకోవటము, ఆ ఎగ్ పఫ్స్, కర్రీ పఫ్స్ ఇట్లాంటివి చాలా ప్రిఫర్ చేస్తున్నామనమాట. బికాజ్ అవన్నీ కూడా మైదాతో బాగా హై కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్, హై ఫ్యాటీ ఫుడ్స్ అవన్నీ తినటం వల్ల కూడా మనం ఏంటంటే ఒబేసిటీ పెరగడం అనే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే లావుగా అవ్వటం అనమాట. దానివల్ల యూజువల్‌గా బీపీ, షుగర్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎక్కువ మంది బిర్యానీస్ ప్రిఫర్ చేస్తారు. బయటికి వెళ్లి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అని చెప్పి ఎక్కువగా తింటూ ఉంటారు. అవి తీసుకోవద్దని నేను చెప్పను. కాకపోతే ఎప్పుడో ఒకసారి అంటే ఫైన్. కానీ చాలామంది రెగ్యులర్‌గా తీసుకోవటం కానీ, బయట ఫుడ్ ప్రిఫర్ చేయటం వల్ల ఎక్కువగా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో, మోస్ట్‌లీ డైట్ మీదే మనం ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాలనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎఫెక్ట్ చూయించకపోయినా కొద్ది రోజుల తర్వాత దానివల్ల ఒబేసిటీ అయ్యి రిస్క్ ఫ్యాక్టర్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్లే చాలా మందికి ఇప్పుడు బ్లడ్ ప్రెషర్స్ పెరగటము, షుగర్ పెరగటం అనేవి వస్తూ ఉన్నాయన్నమాట. సో, దట్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్. అందుకే డైట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పేది అదే అనమాట. లో కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం, మంచి ఫ్రూట్స్ ప్రిఫర్ చేయటం, మంచిగా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ బాయిల్ చేసి తీసుకోవటం. అలా అని నేను నాన్ వెజ్ తినొద్దు అని చెప్పను. విచ్ ఈస్ ఆల్సో ప్రిఫరబుల్. హోమ్ మేడ్ అయితే బెటర్ అని చెప్తున్నాననమాట. బయటవి అవాయిడ్ చేస్తే ఈ ఎర్లీగా వచ్చే కాంప్లికేషన్స్‌ని మనం ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు.